హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఈ చలికి ముసుగేసుకుని కూర్చున్నారా? ముసుగు తీసే ముచ్చటతో మీ ముందుకు వచ్చేసాను. తొందరగా రండి. మరి ముచ్చట ఏంటంటే మటన్ పాయ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ మటన్ పాయని మనం ఇడ్లీలో తిన్నా, దోశలో తిన్నా, వడలో తిన్నా, వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి మటన్ పాయను ఊదుకుంటూ తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి. ముందుగా మటన్ పాయ రెసిపీని చేయడానికి మేకకాలను తీసుకొచ్చి 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలాలను వేసుకుందాం. ఈ మేకకాలు సగం మునిగే వరకు మనం వాటర్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే విజిల్ వచ్చిన ప్రతిసారి వాటర్ కూడా బయటకు వస్తుంది. నాకు ఈ మేకకాలు ఉడకడానికి కనీసం 10 విజిల్స్ పట్టిందండి. విజిల్స్ ఎన్ని అని కాదు, అది ముక్క ఉడికిందా లేదా అనేదే ముఖ్యము. 10 విజిల్స్ తర్వాత మూత తీసి చూడండి, మటన్ పాయ మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మనము ఇలాంటి స్పూన్తో మనము ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పాయను ఉడికించిన ఈ వాటర్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఈ మటన్ పాయను ఉడికించిన ఈ వాటర్ని కూడా చాలామంది సూప్ లాగా తాగుతారు. మీకు ఇష్టం ఉంటే తాగొచ్చండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఇలా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మనము పాయాను ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఒకసారి ఇలా చక్కగా కలుపుకోవాలి. మటన్ పాయ మంచి టేస్ట్గా మంచి గ్రేవీతో రావాలి అంటే 1 కప్పు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. 1 కప్పు ధనియాల పొడి, 1 కప్పు గరం మసాలాను వేసుకుని ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్న మటన్ పాయాని వేసుకోవాలి. ఈ మటన్ పాయాకి గ్రేవీ చక్కగా కలిసేలా ఇలా స్పూన్తో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ సరిపోతుందో అన్ని వాటర్ వేసుకోండి. ఒకసారి గ్రేవీని కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. మూత పెట్టి కనీసం 10 నిమిషాల పాటు ఈ మటన్ పాయని ఉడికించుకోవాలి. మనం ముందుగా ఈ మటన్ పాయని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు 10 నిమిషాల్లో ఈ మటన్ పాయ ఉడికిపోతుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో మీరు మటన్ పాయాని ఎప్పుడు చేసుకున్నా 1 ముద్ద తినే కాడ 2 ముద్దలు ఎక్కువనే తింటారండి. అంత టేస్ట్గా ఉంటుంది ఈ మటన్ పాయ. ఈ మటన్ పాయాలో టమాటాలకు బదులుగా చింతపండు పులుసు వేసి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు తింటే మాత్రం టమాటాలు వేసుకునే చేయండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, గ్రేవీ కూడా ఎంత బాగుందో. ఇలా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఈ మటన్ పాయ ఉడుకుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఎప్పుడు రెడీ అయిపోతుందా, ఎప్పుడు తిందామా అనేసి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మటన్ పాయ కానీ మటన్ తలకాయ కూర వండినప్పుడు మాత్రం సాల్ట్ వేసేదానికంటే కొంచెం తక్కువనే వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాం. అంతేనండి, వేడి వేడి మటన్ పాయ రెడీ అయిపోయింది. మటన్ పాయ కానీ మటన్ తలకాయ కానీ తినేటప్పుడు మాత్రం వేడిగా ఉంటేనే చాలా చాలా బాగుంటుందండి. చూడండి చక్కగా ఆయిల్ కూడా పైకి తేలింది. ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని మనం ఈ వేడి వేడి మటన్ పాయని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ వేడి వేడి మటన్ పాయాని వేడిగా ఉన్నప్పుడు మాత్రం తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది. చల్లారితే టేస్ట్ తగ్గిందేమో అనిపిస్తుందండి నాకైతే.
చూశారుగా ఫ్రెండ్స్, మటన్ పాయ రెసిపీ మీకు నచ్చిందా? మీరు నచ్చినట్టయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత తప్పకుండా మీరు కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చింది అని. అంత బాగుంటుందండి ఈ రెసిపీ మాత్రం. ఈ వేడి వేడి మటన్ పాయాలోకి జొన్న రొట్టె, రాగి సంగటి, ఇడ్లీ, దోశ, వడ ఇలా వేటితో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మటన్ పాయను మీరు వేటితో తింటే బాగుంటుందో కూడా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. నేనైతే రైస్తో తింటున్నానండి. వేడి వేడి అన్నంలో వేడి వేడి ఈ మటన్ పాయాన్ని వేసుకుని తింటున్నాను. చూడండి, ఈ మటన్ పాయని ఇలా పట్టుకోగానే విరిగిపోతుంది. ఎంత చక్కగా ఉడికిపోయిందండి. ఎంత టేస్ట్ ఉందంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. తినే కొద్దికి ఇంకా కొంచెం ఎక్కువ తినాలి, ఇంకా కొంచెం అని ఇలా ప్లేట్ మొత్తం నేనే తినేసాను. చాలా చాలా బాగుంది. సరే, మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు ఏం చేస్తారో మీకు తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.